సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం అండి. అందరూ బైబిల్ తీయండి. అందులో చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. ఈ రాత్రి మన వాక్య భాగము, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మన వాక్య భాగము, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. లోకపు సరిహద్దులలో నున్న వారికి, ఎవరు ఈ మాట చెప్తున్నారు? లోకపు సరిహద్దుల్లో ఉన్న వారికి తీర్పు తీరుస్తాడు దేవుడని ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడా? ఒక యాజకుడు మాట్లాడుతున్నాడా? ఒక రాజు బోధిస్తున్నాడా? ఒక అపోస్తలుడా? ఒక సువార్తికుడా? ఎవరి మాట చెప్తున్నారంటే ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ, అంతే. సామాన్యమైనటువంటి ఒక స్త్రీ, ఒక గృహిణి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకొని దేవుని ద్వారా మొక్కుబడులు తీర్చబడి ఆమె అనుకున్నటువంటి ఆశ, కోరిక దేవుడు తీర్చాడు కనుక దేవుడు తన ఆశ తీర్చినందుకు మొక్కుబడి తీర్చడానికి సిలువలో ఉన్నటువంటి మందిరంలోనికి వచ్చింది. సిలువలో మందిరంలోనికి వచ్చి అక్కడ ఆమె ప్రార్థన చేస్తూ ప్రవశిస్తూ ఉన్నది. చేరి వచ్చినటువంటి ప్రజలందరూ చూస్తున్నారు. అంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆమె ప్రార్థన చేయడం, ఏడవడం, దుఃఖపడడం, కన్నీరు కారవడం, మొక్కుబడులు చేసుకోవడం, దేవుని సన్నిధానంలో తన హృదయమును కుమ్మరించడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు గమనించలేదు. సర్వసాధారణము. కారణం ఏమిటంటే సిలోహులో ఉన్న మందిరము పుణ్యక్షేత్రం. చుట్టుప్రక్కల ప్రజలందరూ అక్కడికి వచ్చి మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితాల్లో మన కాలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలన్నీ కూడా మనము ఇలాగా మొక్కుబడి చేసుకున్న వారిని చూస్తూ ఉంటాం. సిలోహులో ఉన్నటువంటి ఆ మందిరం దగ్గర ప్రజలు సంవత్సరానికి 3 ఇశ్రాయేలులందరూ వస్తూ ఉండేవారు. ప్రజలందరూ వచ్చి ఆ మందిరంలో మొక్కుబడి చేసుకుంటూ ఉన్నారు. దేవుడు ఆమెకు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యము, ఒక గొప్ప మేలును బట్టి మొక్కుబడి చెల్లించడానికి మందిరంలోకి వచ్చిన ఆమె ఆత్మతో నింపబడింది. ఆమె ఒక ప్రవక్త కాదు, ఆమె ఒక ప్రవక్తిని కాదు, ఒక ఘనమైనటువంటి కుటుంబీకురాలు కాదు, ఒక రాజకుటుంబీకురాలు కూడా కాదు. ఆమె ప్రవశించడం ఏమిటి? ప్రవక్తల వంశానికి సంబంధించిన కాదే. కానీ ఈమె హృదయ భారముతో ప్రార్థించినప్పుడు చేసినటువంటి మొక్కుబడులు దేవుడు విన్నాడు, ఆశను తీర్చాడు, కోరికను తీర్చాడు, కోరుకున్నది ఇచ్చాడు. ఇప్పుడు మొక్కుబడిని అంగీకరించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీద కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితాల్లో మనము కూడా దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉంటే, ప్రియులైన పిల్లలుగా మనం బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపుతాడు. ఇది చాలా వాస్తవమైనటువంటిది. ఈమె పరిశుద్ధాత్మతో నింపబడినటువంటిది ప్రవశిస్తూ ఉంది. అంటే జరగబోయే విషయాలను చెబుతూ ఉంది. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విషయాలు చెబుతుంది. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలు చెబుతూ ఉంది. ఈ వచనంలో అదే ఆమె పలికినటువంటి మాటలు. యెహోవాతో వాదించేవారు నశించెదరు. యెహోవాతో వాదించేవారు చాలా మంది ఉన్నారు. ఇది మనము చూస్తే దేవునితో వాదించేవారు,
సేవకులు వాదించుకునేవారు, సంఘాలు వాదించుకునేవారు, మతాలు వాదించుకునేవారు, విశ్వాసులు వాదించుకోవడం, అలాగనే విశ్వాసులు సేవకులతో వాదించేవారు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అమంటుంది లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును అన్నాడు. సరిహద్దులు సహోదరులారా, ఇక్కడ ఏం చెబుతున్నటువంటి సరిహద్దులు వేరు, మనకు తెలిసిన సరిహద్దులు వేరు. మనకు తెలిసిన సరిహద్దులు ఏమిటి అంటే, మన ఇంటికి ప్రక్కింటికి ఉన్న సరిహద్దు తెలుసు, మన పొలానికి పక్కన ఉన్న వారి పొలానికి ఉన్న సరిహద్దు తెలుసు, మన గ్రామానికి పక్క గ్రామానికి ఉన్న సరిహద్దు తెలుసు, మన రాష్ట్రానికి ప్రక్క రాష్ట్రానికి ఉన్న సరిహద్దు తెలుసు, మన దేశానికి ప్రక్క దేశానికి ఉన్నటువంటి సరిహద్దులు తెలుసు. అయితే ఇప్పుడు ఏమి చెప్పింది? సరిహద్దులలో ఉన్నవారు అంటే ఈ లోకంలో రాష్ట్రాల మధ్య సరిహద్దులు, దేశాల మధ్య సరిహద్దులు, పొలాల మధ్య సరిహద్దులు, కుటుంబాల మధ్య సరిహద్దులు. ఈ సరిహద్దుల్లో ఉన్న వారిని దేవుడు శిక్షిస్తాడని చెప్పట్లేదామే. ఈ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు ఎలా శిక్షించబడతారు చెప్పండి? ఇప్పుడు మనం దేశానికి 2 రాష్ట్రాలకు మధ్యలో సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దులో ఉన్నంత మాత్రాన దేవుడు మనల్ని శిక్షిస్తాడా? కాదు. ఆ చెబుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట మనం ఇక్కడ గ్రహించాలి. ఏముంటుంది ఆమె అంటే లోకపు సరిహద్దు. ఎన్ని లోకాలు ఉన్నాయి చెప్పండి? మనకు తెలిసిన లోకాలు కొంతమంది అంటారు, అబ్బా వీడు 3 లోకాలు ముంచుతాడరా, ఈ అమ్మాయి 3 లోకాలు ముంచిద్ది, ముచ్చుకు కనపడుతుంది కానీ అంటూ ఉంటారు. అంటే ఏంటి? 3 లోకాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. 3 లోకాలు తిరిగేటువంటి ఒక ఆయన ఉన్నాడని ఇంతకు ముందు మన పితరులు చెప్తూ ఉండేవాళ్ళు. 3 లోకాలకి చిచ్చు పెడతాడంట ఆయన తిరుగుతా. ఇవన్నీ మనకి వినేటువంటి సందర్భాలు వింటూ ఉంటాం. ఇప్పుడు వాస్తవంగా మనము కూడా గమనిస్తే 3 లోకాలు ఏమేమిటి అంటే, మొదటిది పాతాళ లోకం, రెండోది భూలోకం, మూడోది ప్రాముఖ్యమైనది పరలోకం. ఇప్పుడు నీవు ఉంటావా? పాతాళ లోకానికి సంబంధించి బ్రతుకుతున్నావా? ఆ బ్రతుకు అలాగనే. లేదా పరలోకములకు సంబంధించి బ్రతుకుతావా? బ్రతుకు అలాగనే. 2 లోకాలకి సంబంధించి సరిహద్దుల్లో బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడే చేయాలి, దేవుడే నాకు తోడు, నీవే నాకు అనుకుంటూ ఉంటాం. అన్ని కష్టాలు తీరిపోయి సమృద్ధి కలిగిన తర్వాత ఇప్పుడు మరలా ఎక్కడికి వెళతారు? లోకంలోనికి వెళ్ళిపోతారు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నామని మేము ప్రభు బిడ్డలుగా మారామండి అంటారు. ఎంతవరకు వాళ్ళు బ్రతుకుతున్నారంటే వాళ్ళ అవసరాలు తీరగానే మరలా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అటు లోకంలో ఉంటారు, ఇటు మరలా దేవుణ్ణిలో ఉంటారు. రెండిటి మధ్యలో వారు స్థిరపడాలనుకుంటారు. ఇలాంటి వారు దేవుడు ఒప్పుకోడంట. లోకపు సరిహద్దు. ఏ లోకం? భూలోకానికి పరలోకానికి మధ్యలో ఉంటారు కొంతమంది. భూలోకానికి పరలోకానికి మధ్యలో ఉండి అంటే దేవునికి లోకానికి 2 వైపుల బ్రతుకుదాం అనుకునేటువంటి వారు 2 రకాల బ్రతుకు, 2 రకాల తలంపులు, 2 రకాల మాటలు, 2 రకాల జీవితాలు. ఇవి దేవునికి పనికిరావు, దేవునికి పనికి వచ్చేవి కాదు. మేము డ్రామాలు వేసే సమయాల్లో అప్పుడెప్పుడు క్రిస్మస్ డ్రామా ఒకటి వేయించారు. క్రిస్మస్ డ్రామా వేయిస్తే ఏకపత్రాభినయం, లాజర్కి నేనే, ధనవంతుడికి నేనే. లాజర్కి వచ్చినప్పుడు కోడి తిప్పేసేవాళ్ళు, అన్ని చిరుగులు పడి దానికి ఆ కోటికన్నీ మాస్కులు వేసి పేదోళ్ళకి కనపడతాం. మొగ కవలికలు మారవడం, స్వరం మారవడం, పదాలు మారవడం, పేదోడుగా లాజరుగా. మరలా లైట్లు ఆపేసి లైట్లు ఆన్ అనేసరికి కోడి తిప్పేసుకుంటే ధనవంతుల్లాగా మాట్లాడడం. అంటే మొగ కవలికలు మారితే మాట మారింది, తీరి మారింది, ధనవంతుల్లాగా ఉండడం ఒక మనిషికి సాధ్యమే. లోకంలో బ్రతుకుతున్నారు, దేవుళ్ళలో ఉంటున్నారు. 2 రకాలుగా బ్రతుకుతున్నారు ఈ దినాల్లో చాలా మంది. లోకస్తులతో మనకి సంబంధం లేదు, క్రైస్తవేతరులతో మనకి సంబంధం లేదు. క్రీస్తు పిల్లలుగా మేము రక్షించబడ్డాం, క్రీస్తు కొరకు బ్రతుకుతాం అనుకుంటున్నటువంటి వారు దేవుని పిల్లలతోనే మనకి పని. వారిని సరి చేసుకోవడమే, మనం సరి చేసుకోవడమే క్రైస్తవేతరులతో మనకు అనవసరం. మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవడం, మన కుటుంబంలో మన పిల్లలు ఎలా ఉన్నారు
దాన్ని మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే చాలు. ప్రక్క కుటుంబాల పిల్లలతో మనకి సంబంధం లేదు. మన పిల్లలు మనం కాపాడుకుంటే, మన ఉద్దేశాలు మన పిల్లల మీద నెరవేరిస్తే, మన ఉద్దేశాల ప్రకారం మన పిల్లలు బ్రతికితే వారు కూడా మనంతా ఉన్నత స్థితిలోనికి వస్తారని ప్రయాసపడతాం మన కుటుంబంలో. అలాగనే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలుగా ఉన్నటువంటి మనము తన పోలికలో బ్రతకాలని కోరుకుంటున్నాడు. తన ఉద్దేశముల ప్రకారం బ్రతకాలనుకుంటున్నాడు. దేవుడు కొంతమందికి ఒక మంచి ఏమంటారంటే మెచ్చుకున్న సంగతులు మనకు తెలుసు. కొంతమందిని దేవుడు మెచ్చుకున్నాడు. మోషే గారిని లోకాన్ని పరిచయం చేస్తూ అంటున్నాడు, ఏదో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. దావీదు గారిని గురించి చెప్పాలనుకున్నప్పుడు లోకానికి దావీదు గారిని అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దానియేలు గారిని గురించి లోకాన్ని పరిచయించాలనుకున్నప్పుడు ఇతడు నాకు ప్రియమైనటువంటి బిడ్డ అన్నాడు. దానియేలు గారు కూడా అదే అన్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది. ఎలాగో మనం చెప్పుకుంటూ వెళితే దేవుడు మంచి సదుద్దేశంతో మాట్లాడిన సందర్భాలు మరి మనను గురించి ఎవరైనా మనను గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటున్నారు? వాళ్ళు సోమవారం నుండి శనివారం నాకు ఒక రకంగా బ్రతుకుతారండి, ఆదివారం వచ్చేసరికి మరో రకంగా బ్రతుకుతారండి అని అనిపించుకోకూడదు. ఆదివారం ఒక్కరోజే మనం విశ్వాసం కాదు, ఆదివారం ఒక్కరోజే మనం భక్తి కలిగిన వారం కాదు, ఆదివారం ఒక్కరోజే మనము క్రైస్తవులం కాదు. మన బ్రతుకంతా మాదిరికరంగా బ్రతకడం. ఇక్కడ ఏమంటుంది? పరిశుద్ధాత్మతో నింపబడి లోకపు సరిహద్దులలో బ్రతుకు వారిని, లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చడం. ఎవరిని గురించి చెప్పింది ఇప్పుడు అంటే ఏలీ కుమారుల గురించి ప్రవశిస్తుంది. ఏలీ కుమారులు అలాగనే బ్రతుకుతున్నారు, లోకపు సరిహద్దులో ఉన్నారు. సజీవుడైన దేవుణ్ణి గుర్తించలేకపోయారు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి గుర్తించలేకపోయారు. వారు అన్య జనాంగంతో కలిసిపోయారు. నీవు కూడా అలాగనే ఉంటున్నావా? సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తుని నీ కొరకు ప్రాణములు పెట్టి సిలువలో రక్తమును చిందించి నీ కొరకు ఆయన నిత్య జీవమును అనుగ్రహించిన ప్రభువుని విడిచిపెట్టి లోకమును నమ్ముకునే లోకపు సరిహద్దులో ఉంటే, భూలోకము పరలోకములకు మధ్యలో ఉంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ మనం చదివితే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాసుల యొద్ద విచారణ చేయటం బట్టి సౌలు హతమాయాడు. సౌలు రాజు. దేవుడు సౌలును గూర్చి మొదట చెప్పాడు, ఇతడు నేను కోరుకొనిన వాడు, ఇతడు నా ఆజ్ఞానుసారముగా రాజ్యమును పరిపాలిస్తాడు, అందరికంటే ఎత్తైనటువంటి వాడు, బలశాలి, బలాజ్యుడు, కాబట్టి ఇతని రాజుగా నియమిస్తున్నానని చెప్పాడు దేవుడు. తరువాత అంటున్నాడు, ప్రవక్తతో అంటున్నాడు, సమూయేలు ఎంతకాలము సౌలును బట్టి నీ వేడుస్తూ ఉంటాను, నేను సౌలును విసర్జించేశాను, త్రోసివేశాను. కారణం ఏమిటి అంటే సౌలు లోకపు సరిహద్దులో బ్రతుకుతున్నాడు. ఏదైనా అవసరమైతే దేవుని యొద్ద విచారణ చేయక యెహోవా యొద్ద విచారణ చేయక ఇప్పుడు ఎవరి దగ్గర చేస్తున్నాడు? ఆయన తన ఆపదలో ఉన్నాడని, అవసరంలో ఉన్నాడని, అక్కరలో ఉన్నాడని ఇప్పుడు కర్ణపిశాసాల దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాసాలు అంటే వారు ఎలా ఉంటారంటే, దేవుడు వచ్చాడని పూనకం వచ్చిందని దేవుడు వచ్చాడని చెప్పేసి కాకలు పెట్టి చేసి ఎదుటి వారిని గురించి చెప్తూ ఉంటాడు కర్ణపిశాసాలు. నేను చూశాను నా 10th క్లాస్ వయసులో గుంటూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో రైల్వే స్టేషన్ గోడల మీద కూర్చునేవాళ్ళు. అప్పుడు ఉన్నారు క్లియర్గా, నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేనేదో అక్కడ నిలబడి ఉంటే ఖచ్చితంగా నా పేరు పెట్టి పిలిచాడు. అతను కర్ణపిశాసి. అతడు ఒక టవల్ని 4 మడతలు మడిచి ప్రతి మడతలో తడి ఇసుక పోసి అది
కళ్ళకి ఒక టవల కట్టుకొని దానిపైన మరలా ఇది కట్టి దానిపైన మరలా ఇంకో టవల కట్టుకున్నాడు. దారిని పోయేవాడిని నేను. వచ్చి అక్కడ నిలబడ్డాను. నేను ఎవరో అతనికి తెలియదు. కళ్ళకి ఇసుక గంతలు కట్టుకున్న తర్వాత సమర్పణరావు అని పిలిచాడు. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు దేవుని పిల్లలు కూడా పిలుస్తారు, పాస్టర్లు కూడా పిలుస్తున్నారు, వాళ్ళు కూడా పిలుస్తున్నారు పేర్లు పెట్టి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను కూర్చో అన్నాడు. కూర్చుంటే నా జాతకం అంతా చెబుతున్నాడు. కర్ణ పిశాసి. నేను వెళ్ళకుండానే, నేను కావాలనుకున్నానే అతడు నా విషయాలన్నీ చెప్పాడు. ఈరోజు వారు లేరు, కానీ పస్తీలు, జాతకాలు, సేముద్రలు, హస్తముద్రలు, పంచాంగాలు ఇవి చెప్పించుకుంటూ ఉంటారు. ఇంట్లో ఒక వారం రోజులు కలిసి రాకపోతే విశ్వాసులే ఎక్కడికి వెళుతున్నారు? సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నారు. ఏంటో వందలు గారు మాకు కలిసి రావట్లేదు అంటే, ఆయన వచ్చి అటు చూసి కిటికీ పగల కొట్టి, ద్వారం పగల కొట్టి, అడిపెట్టి ఇటు పెట్టి అని చెప్పి వెళ్తే ఒక 20,000 25,000 వదిలితే అప్పుడు వీళ్ళకి హాయిగా ఉంటుంది. సిద్ధాంతులు చెప్పింది వింటున్నారే కానీ క్రైస్తవ విశ్వాసులుగా బ్రతుకుతూ సేవకుల్ని వినిపించరు. సేవకులు చెప్పింది వినరు. నీవు మార్పు కలిగి విశ్వాసంతో దేవుని ఎదుటి ప్రార్థన చేయంటే వినరు. లోక సంబంధంగా బ్రతుకుతున్నారు. క్రైస్తవుల యొక్క సిద్ధాంతాలన్నీ ఎప్పుడు బయటపడతాయి అంటే మ్యారేజ్ సమయాల్లో, మెమోరియల్ సమయాల్లో బయటపడతాయి. ఎవరైనా చనిపోయినప్పుడు చూడాలా వీళ్ళ సిద్ధాంతం. ఎలా ఉంటారంటే లోకపు సరిహద్దులో బ్రతుకుతారు. లోకపు సరిహద్దులో శవాన్ని కూడా అంటే తూర్పు పరముడే పెట్టాలంట. ఇటు పెడితే స్వర్గం పోదేమో ఆ ప్రాణం. మేము వెళితే ప్రార్థన చేయడానికి ఆ తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యా ఇటు పెట్టండి అయ్యా బాక్స్ అంటుంది. చనిపోయిన శవాన్ని ఇటు పెడితే ఏమైంది? శవం దగ్గర కూడా సిద్ధాంతాలే. తీసుకెళ్లే సమయంలో సిద్ధాంతమే. కాళ్ళ ముందు తలపై వెనక, లేదా తల ముందు కాళ్ళ వెనక, ఇలా సిద్ధాంతాల ప్రకారం తీసుకెళ్తారు. పెళ్ళిళ్ళ సమయాల్లో కూడా నలుగురు వేయాలనుకోండి, ఎడు తిప్పుతారు వాళ్ళని? తూర్పేపే కూర్చోబెట్టాలంటే పేటలేసి, లేకపోతే పెళ్లి జరగదేమో. ఎన్నో ఇవన్నీ క్రైస్తవ కుటుంబాల్లో సిద్ధాంతాలు. ఇంకా లోకపు సరిహద్దులోనే ఉంటున్నారు. లోకపు సరిహద్దులోనే ఉంటారు. వివాహానికి ముందు ఇళ్లలో జరిగే తంతులన్నిటి పాస్టర్ గారు ఉండడం, చివరిలో ప్రార్థన చేయడానికి మాత్రమే పిలుస్తారు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? అన్ని లోకపు సరిహద్దుల్లోనే ఉంటున్నారు. దేవుడు శిక్షిస్తానంటున్నాడు. ఈమె ఒక సామాన్యమైన స్త్రీ ప్రవశిస్తుంది. ఆ ప్రవచనం నేటికి మనకి పనికొస్తుంది. నీవు లోకమునకు దేవుడికి మధ్య లోకపు సరిహద్దులో ఉన్నావా? లోకపు సరిహద్దులో ఉంటే ఖచ్చితంగా నీవు శిక్షించబడతావు. ఇదిగో తప్పేడు కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు, తండ్రి నేను నీకును దేవుడికి మధ్య విరోధముగా పాపం చేశాను. నేను భూలోకములకు పరలోకములకు నేను మధ్యలో ఉన్నా, పరలోకములకు విరోధముగా నీ ఎదురు పాపం చేశాను. చాలా మంది ఇలాగనే ఉంటున్నారు. కనుక లోకపు సరిహద్దులో ఉండవద్దు. లోకపు సరిహద్దులో సౌలు నశించిపోవడానికి, శిక్షించబడడానికి కారణం ఏంటంటే కర్ణ పిశాచాల యొద్దకు వెళ్ళాడు. అంటే లోకపు సరిహద్దులో ఉన్నాడు. లోకపు సరిహద్దులో. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో ప్రవక్త అయిన ఏలియా గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్ళాడు. బయలు పూజారులు అనేక మంది ఉన్నారు. బయలును అనుసరిస్తున్నటువంటి వారు అనేక మంది ఆ ప్రాంతంలో ఉంటే అక్కడికి వెళ్ళి అని అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవాయే దేవుడు అంటే రండి యువతలకి, యెహోవా దేవుడు ప్రకటించండి. బయలు దేవుడు అని మీరు నమ్ముతున్నారా? మీరు అలాగే వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, మీ ఇష్టం. కానీ 2 తలంపుల మధ్య ఉండవద్దు. కొంతమంది ఏది మాట్లాడలేరు, ఏది చేద్దామనుకోరు, ఎటో ఒకవైపు ఉండరు. వారు తాత్కాలికమైన జీవితమే మంచిది అనుకుంటూ ఉంటారు. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది మనకి. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతావా? దేవుని మీద ఆధారపడు. లేదా లోకంలో ఉంటావా? ఉండు, లోకంలోనే ఉండు. లోకాన్ని స్నేహిస్తున్నావా? అలానే ఉండు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనంలో దైవజనుడు మోషే గారు అంటున్నాడు. 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడు?
యెహోవా నశింప చేయుచున్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రజలు యెహోవా మాట వినకపోయినట్లు మీరు కూడా ఇంతకు ముందు నశించిపోయారు చూసారా, నశింపబడుతున్నారు చూసారా. వారు దేవుని మాట వినకనే నశించిపోయారు. సౌలు ఎందుకు నశించబడ్డాడు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా నశించిపోయారు? ఏలియా ప్రవక్త కాలంలో ఎందుకు ఆ ప్రజలు ఆ రీతిగా శాపములకు గురయ్యారు? దేవుని మాట వినకనే. అదే మాట ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు విసర్జించబడి నశించిపోతున్న ప్రజలు దేవుని మాట వినకపోయినట్లుగా మీరును యెహోవా మాట వినకపోతే అంటున్నాడు. యెహోవా మాట వినకపోతే మీరును అలాగుని నశించెదరు. సహోదరి సహోదరులారా, దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మాట వినడానికి నీవు ఇష్టపడకపోతే దేవుని చేత శిక్షించబడతాం. అది నాన్న దేవుడు సరాసరి వారి మీదకి తెగుళ్ళు కురిపించాడు. ఈ రోజున అలా జరిగిద్దని కాదు, కానీ మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే అవన్నీ ప్రత్యక్షంగా కుటుంబాల్లో అనుభవిస్తాం. ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యములు, ఇంకా ఎన్నెన్నో రకాలుగా దేవుడు మనల్ని శిక్షిస్తానే ఉంటాడు. కాబట్టి లోకపు సరిహద్దులో ఉండకూడదు. యాకోబు భక్తుడు అంటున్నాడు 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని నీ వెలుగువా అంటున్నాడు. ఈ లోక స్నేహము, లోకంతో స్నేహం చేస్తున్నావా? లోకంతో కలిసిపోవాలనుకుంటున్నావా? లోకపు ఆచారాలను చేస్తున్నావా? అవి ఇవి రెండు మిక్స్ చేసి బ్రతుకుదాం అనుకుంటున్నావా? అలాగైతే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము. దేవునితో వైరం ఎప్పుడు ఎడదెగదిక. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము. కాబట్టి మనము ఈ లోకంతో స్నేహం చేయకూడదు. యోహాను గారు తన మొదటి పత్రికలో అంటున్నాడు, 2:15 అంటున్నాడు, ఎవడైనాను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకముతో స్నేహం చేస్తే దేవుని స్నేహం నీకు దొరకదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. లోకపు సరిహద్దులలో ఉన్న వారిని యెహోవా శిక్షించడం. నీవెక్కడ జీవిస్తున్నావు? ఏ లోకములోనికి సంబంధించి? పాతాళ లోకానికి సంబంధించి బ్రతుకుతున్నావా? భూలోకానికి సంబంధించి బ్రతుకుతున్నావా? లేకపోతే పరలోకానికి సంబంధించి బ్రతుకుతున్నావా? పౌలు భక్తుడు ఖండితంగా చెప్పాడు, మీరు శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారైతే భూలోకంలోనే అన్నిటిని వెతుకుతుంటారు. మీరు ఆత్మ సంబంధమైన మనుషులైతే పైనున్న వాటిని వెతకండి. మనం ఏ లోకానికి సంబంధించిన వారు? భూలోకంతో మనకు పని లేదు. భూలోకంతో మనకి ఎలాంటి పని లేదు. మనకి భూలోకంలో ఏది కూడా మనం వెతుకులాడట్లేదు. పరలోకములకు సంబంధించి ఉండాలి. కనుక ఈ లోకంలో ఉన్న వాటిని ఎన్నో ప్రేమించవద్దు. అలాంటి వారితో దేవుని ప్రేమ అలాంటి వారిలో ఉండదు అంటున్నారు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, చల్లగనైనను వెచ్చగనైనను ఉండు. 3:15 అంటున్నాడు, చల్లగనైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని జీవితంగా జీవించదు. ఆరిపోయి, చల్లగా ఉండడం అంటే ఆరిపోవడం, ఆత్మీయంగా ఉద్యోగం లేకపోవడం, పరిశుద్ధాత్మ శక్తి లేకపోవడం, ఆత్మీయ జ్వాల రగిలించబడలేకపోవడం. చల్లగా ఉండడం అంటే ఆరిపోయిన స్థితిలో, భక్తి లేని జీవితంలో, భయం లేని జీవితంలో, లోకంలో కలిసిపోయిన జీవితంలో ఉండవా? ఉండు, అలాగనే ఉండు. ఒక సహోదరుడు ఉన్నాడు, ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా చూసి వస్తాడు. ఆదివారం మాత్రం మళ్ళీ పాట పాడతాడు. అంటే ఏంటి? లోకంలో ఉండడం. పాట కోసం పాటకి ఇప్పుడు తలుగుతారు, 2వ వారం రారు మళ్ళీ. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ మన దగ్గర సహోదరులు పాడాలని పాటలు తీసి పెట్టుకున్నారు, పేపర్లో మడిసి పెట్టారు, కానీ అవకాశం దొరకల. లేకపోయినా అలిగేవాళ్ళు లేరులే మన దగ్గర, ఎవరు అలిగేవాళ్ళు లేరు. వచ్చేవారం అయినా పాడతారు. చాలామంది ఎన్నో సంఘాల్లో పాటకి పోతామో అనుకుంటున్నారు, ప్రార్థనకి పోతామో అనుకుంటారు, వాళ్ళ గురించి చెప్పకపోతామో అనుకుంటారు. వాళ్ళన్నిటిలో గనులు, యోగ్యులు, వీరులు, శూరులు అని చెప్పాలి. అలాగా మనం ఉండకూడదు. ఉంటావా? లోకంలో ఆరిపోయిన స్థితిలో, పరిశుద్ధాత్మ లేని స్థితిలో, వాక్యానుభవం లేని స్థితిలో, ప్రార్థన అనుభవం లేని స్థితిలో లోకంలో కలిసి చల్లగా ఉంటావు. ఎవరికేం బాధ లేదు. ఎక్కడికి వెళ్దాం?
ప్రభు వస్తే ఎక్కడికి వెళ్తాను, ఎత్తబడితే ఎక్కడికి వెళ్తావు, నిత్య నరకాగ్నికి వెళ్తావు చల్లగా ఉంటే, ఆరిపోయిన స్థితిలో ఉంటే. అలా కాదు. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉండాలి అంటున్నాడంటే వెచ్చగా ఉండాలి. వెచ్చగా ఉండాలి. వెచ్చగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ వెచ్చదనము కలిగి ఉండాలి, వెట్ట కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి, ఎప్పుడు ఉజ్జీవంతో రగిలిపోతూ ఉండాలి. ఒక పాట పాడుతూ ఉంటే ఆ పాటలో లీనమైపోవాలి. మనం పాడుతున్న పాట ఏదైనా సరే ఆ పాటలో మనం తన్మత్వం చెందాలి, ఆ పాటను ఆస్వాదించాలి. పాటని ఎప్పుడు ఆస్వాదిస్తారు? సుబానీ బిర్యానీ అయితే లొట్టలు వేసుకుంటా తింటా, భలే ఉందండి, అదండి ఇదండి అని చెప్పుకుంటా అందరూ ఆస్వాదిస్తున్నారు. కానీ దేవుని మాట, వాక్యము, పాట పాడుతూ ఉంటే ఆ పాట పాడుతున్నప్పుడు తన్మయత్వం చెందుతుంటారు. నేను చూస్తున్నాను సహోదరి ఎంత తన్మయత్వం చెందుతుందో. ఇంకా చాలామంది ఉన్నారు పాట పాడుతూ ఉంటే దేవుళ్ళు లీలమైపోయేవారు ఉంటారు. అలా ఉండాలి. ఒక పాట పాడేమో అంటే నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఎంత లీనమైపోతారండి ఆ పాట పాడుతూ ఉంటే. నీతో గడిపే ప్రతి క్షణము ఎక్కడ గడుపుతున్నారు? ఇప్పుడు అందరూ దేవుళ్ళు గడుపుతున్నారు. ప్రతి క్షణం ఎక్కడ గడుపుతున్నారు? పాటించినప్పుడు మాత్రమే అబ్బో అసలు చేతులు పైకెత్తి లీనమైపోయినట్టుంటారు. పక్కకు వస్తే మరణమే ఉండదు. కాదు. మన జీవితం అంతా బయట లోపల ఎక్కడైనా ఒకే ప్రవర్తన కలిగిన వారంగా వెచ్చగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారంగా, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండే వారంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం. చల్లగనై నన్ను వెచ్చగను ఉండిన నీ గది మేలగును నులి వెచ్చని స్థితి నీకుండిన బయటకు వేయబడేదావేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. చల్లగా ఉంటావా? ఆరిపోయిన స్థితిలో ఉంటావా? ప్రభు ప్రేమను గుర్తెరగని స్థితిలో ఉంటావా? నీ కొరకు శిలువలో రక్తమును కాచి ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా త్వరగా తిరిగి రాబోతున్నాడు ప్రభు కొరకు బ్రతికితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావు. ఎప్పుడూ కూడా నువ్వు మాట్లాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, పాట పాడుతున్నా, ప్రసంగం చేస్తున్నా 10 మంది ఉజ్జీవపడతారు, కదిలించబడతారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఇది మనం ఉండాల్సిన స్థితి. విశ్వాసులుగా మనం ఉండాల్సిన స్థితి ఇది. ప్రతిరోజు ప్రతి క్షణము ఆనందంతో నిండి ఉండడం క్రైస్తవ గుణలక్షణం. ప్రభు కొరకు బ్రతుకుదాం, లోకపు సరిహద్దుల్లో ఉండద్దు. దేవుడి మాట దీవించిన గాక. ఆమేన్. ప్రణీత్ కుమార్ గారు ప్రారంభించింది మన 2వ వారంలోనే 2వ వర్తమానం కూడా